హనుమంతు అన్నా ఒకసారి చూడు అందరూ ఒకసారి బొలైనా ఒక్కసారి చూడు ఒక్కసారి ఓకే పట్టుకోండి అందరూ అంటే మనం ప్రెజర్గా పట్టుకుని తిరిగింది మైనంగా సీను అమ్మ ఇరిగే సీను కసాయి గాడిది కట్టడి పెట్టండి. ఈరోజు మరి మెగాస్టార్ సుప్రీం హీరో చిరంజీవి గారి 71వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మా యొక్క ఆప్తుడు మరియు మా యొక్క చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులైనటువంటి మాజీ అధ్యక్షులైనటువంటి సీనియర్ అభిమాని సుబ్రహ్మణ్య గారిని మెగాస్టార్ చిరంజీవి గారి గురించి 2 విషయాలు క్లుప్తంగా చెప్పవలసిందిగా కోరుతున్నాం. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి సుబ్రహ్మణ్య గారు మాట్లాడతారు. సీనియర్ అభిమాని జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి, హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన వేడుకలను ఈ గురజాల అనికేశ వృద్ధాశ్రమంలో మనం ఈ వృద్ధుల సమక్షంలో అలానే అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూటమి శ్రేణులు అభిమానుల మధ్య ఈ జన్మదిన వేడుకను జరుపుకుంటున్నాము. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఆయన తన సినీ ప్రస్థాన పునాదిరాళ్ళు అనే సినిమా నుంచి ముందుగా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి స్వయం కృషితో ఎదిగారు. ఆయన స్వయం కృషితో ఎదిగి దాని యొక్క ఛాలెంజ్గా తీసుకొని సినీ పరిశ్రమలో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆయన చివరికి విజేతగా నిలిచారు. తర్వాత కాలంలో మగ మహారాజుగా గుర్తింపు పొంది నేడు అందరి వాడిగా చిరంజీవి గుర్తింపు పొంది కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా మరొకసారి చిరంజీవి గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన సుప్రీం హీరో మెగాస్టార్ విభూషణ్ చిరంజీవి గారి 71వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు వృద్ధాశ్రమంలో ఈ యొక్క వృద్ధులకి ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి మన యొక్క చిరంజీవి ఫ్యాన్స్ మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూత్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మనకి చిరంజీవి గారి గురించి అందరికీ తెలుసు. మరి సినీ ఫీల్డ్లో ఆయన స్వయం కృషితో ఎదిగి పొగటోలేని మహారాజుగా ఈ రోజుకి కూడా 71 సంవత్సరాలు వచ్చినా సరే ఒక యూత్కి పోటీగా ఉండి యూత్ని కూడా ఉర్రీతొలగిస్తూ మరి కొన్ని 100 కోట్లకి కలెక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఆయన మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. మరి మనకు తెలిసింది ఏంటంటే ఆయన పునాదిరాళ్ళు అనేటువంటి సినిమా ద్వారా మరి సినీ ఫీల్డ్లోకి అడుగుపెట్టి ప్రాణకారి సినిమాతో మరి ముందుకొచ్చి ఎన్నో విజయాలను అందుకున్నటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఆ రోజుల్లో మరి ఒక నటనకి కానీ ఒక డ్యాన్స్కి కానీ కొత్త వరవడిని చేసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి చాలా ముఖ్యుడు. మరి ఆ రోజు ఉన్నటువంటి ఎంతోమంది సీనియర్ నటులతో కూడా నటించి మరి ఎన్టీ రామారావు గారితో తిరుగులేని మనిషి, అదేవిధంగా కృష్ణ గారితో ఏడు దొంగలు రక్తబంధం అనే సినిమాలతో, అదేవిధంగా కృష్ణారాజు గారితో ఊరికి ఇచ్చిన మాట కానీ పులిబెంపులు కానీ, అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావుతో మెకానిక్ అల్లుడు కానీ, ఇలా అనేక మంది సీనియర్ నటులతో కూడా నటించి ఎంతో గొప్ప పేరు తీసుకున్న వ్యక్తుల్లో మెగాస్టార్ అనేటువంటి వ్యక్తి చాలా ముఖ్యమని మనం తెలుసుకోవాలి. మరి ఆయన నటించినటువంటి సినిమాలలో ఇప్పటికి కూడా మరి ఎంతోమంది హీరోయిన్స్ కూడా ఎంతోమంది నటించారు. వాళ్ళు కూడా ఈరోజు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి హీరోయిన్స్. మరి వాళ్ళందరికీ కూడా మరి ఈరోజు మరి చిరంజీవి గారి యొక్క దయ వల్లనే కొంతమందికి కొన్ని సినిమాలలో ఆఫర్ రావడం కూడా జరిగింది. మరి బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి బ్లడ్ డొనేషన్ చేయటం, అదేవిధంగా ఐ బ్యాంక్స్ పెట్టి కంటి చూపు చేసినటువంటి వ్యక్తుల్లో మరి మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మరి ఆయన నటించిన సినిమాలు ఈ రోజు కూడా మరి ఎంతో మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు ఉన్నాయి, అవార్డు అందుకున్న సినిమాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని మనం ఈరోజు పుట్టినరోజు జరుపుకోవటం
అదే మనకి చాలా ఆనందదాయకం. మరి చిరంజీవి గారు వాళ్ళ యొక్క కుటుంబము, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకొని మరి అందరి యొక్క దీవెనలు పొందాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యూత్ మొత్తానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇదే రోజు మన గట్టిగా అంజి గారు కూడా పుట్టినరోజు అంటే ఆయన అదృష్టవంతుడు, చిరంజీవి పుట్టినరోజు పుట్టాడు. మరి ఆ యొక్క అదృష్టాన్ని కూడా మనం పాల్పంచుకొని ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క చిరంజీవి మనకి, పవన్ కళ్యాణ్ మనకి ఎంతోమంది హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వృద్ధాశ్రమంలో వృద్ధులకి మంచి ప్రేమను ఏర్పాటు చేశారు. మర్చిపోకుండా 10 సంవత్సరం ఆయన పుట్టినరోజు పేదల మధ్య అనాథలను చేయడం చాలా సంతోషకరం. మనకి ఈ పుట్టినరోజు సందర్భంగా మన అంజిబాబు గారికి కూడా ఆయన పుట్టినరోజు రావడం చాలా సంతోషకరం. అందుకని ఆయన చిన్నగా పట్టుకో ఎస్ఐ గారు పట్టుకోండి. ఎస్ఐ గారు మీరే కర్త కర్మ క్రియ ఇక్కడ. చిన్న సన్మానం. ఓకే. చూడు అది ఓకే. అట్లా కేక్ తగ్గేస్తాం.